आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపస్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన పాదయాత్రలో భాగంగా తొలుత అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి కొమరవెల్లి మండలాధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోడీ సమర్థించడం సిగ్గుచేటని, ప్రధాని మౌనం వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పాదయాత్రలకు పిలుపునిచ్చిందన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ సూచనలతో సిద్దిపేట జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమవుతున్న బీజేపీ నాయకత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ సుంకరి శ్రీనివాసరెడ్డి, సహాయ కోఆర్డినేటర్ భూమని బాలరాజు, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు శ్రీనివాస్, పిఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లా వెంటకెళ్ళు చెప్పండి బాబు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై బాపు, జై బాపు, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.
కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై బాపు, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నిర్దేశించిన ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన పాదయాత్రలు చేసి మనకు రాజ్యాంగాన్ని, ఇప్పుడు రాజ్యాంగానికి వచ్చిన ముప్పును రక్షించడం కోసం మనం ఏం చేయాలి, ప్రజలకు ఎలా వివరించాలని దాని మీద చెప్పడం జరిగింది. దానికోసం ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, జిల్లా కేంద్రంలో, దేశవ్యాప్తంగా ఏదైతే భారత రాజ్యాంగం ఉందో దాని యొక్క విలువ చెప్పడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా ఈరోజు కుమ్రేడు మండలంలో మొట్టమొదటిగా రసూలాబాద్ అయినప్పటి నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ వారం రోజులు మొత్తం మండలంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి మన కోఆర్డినేటర్గా సుంకరి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మేరు శ్రీని గారు, అలాగే మన మహిళా కార్యదర్శి సుమలత గారు, అయినాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలయ్య గారు, ఉపాధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి గారు, లింగంపల్లి శ్రీనివాస్ గారు, మరియు మన దేవస్థానం డైరెక్టర్ మోహన్ రెడ్డి గారు, మరియు కార్యదర్శి లింగము రవి, మిగతా మన ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సేవాదళ ప్రెసిడెంట్ అశోక్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షుడు మన బొచ్చు ఎల్లన్న గారు, అలాగే ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాయలింగం గారు, వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. మన మండల ప్రధాన కార్యదర్శి సానాది భాస్కర్ గారు, అలాగే మాజీ సర్పంచ్ రమణారెడ్డి గారు, ప్యాక్స్ చైర్మన్ మన మేరుకృష్ణ గారు, ఇంకా మిగతా యూత్ అధ్యక్షులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్న దాని కార్యక్రమం. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజ్యాంగం అనేది ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనం ఏం చేయాలి, మనకు ఇచ్చిన హక్కులు ఏంటి, మనకు ఉన్నది ఏంటి, ముందు ఇంత గతంలో ఉన్న 60-75 సంవత్సరాల నుండి ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా చేయాలని ఒక రాజ్యాంగం రూపొందించి దాని ప్రకారం ఇప్పటివరకు నడుచుకుంటూ పోవడం జరిగింది. అవసరార్థం ఎప్పుడైనా సవరణ చేశారు, కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే బీజేపీ వచ్చినాక వాళ్ళ ఆలోచన విధానం. మొన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడుతూ ఏమన్నాడు, ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అని ఎందుకంటారు, దాని బదులు బ్రాహ్మణ యాజ్యత్యం మనకు అంబేద్కర్ యాజ్యత్యం వస్తుంటాడు. మరి అంబేద్కర్ గారి గొప్పతనం షా గారికి తెలియక కాదు, వాళ్ళకి ఏంటంటే దురుద్దేశం. ఏదో రకంగా ఈ రాజ్యాంగాన్ని రూపుమాపి వాళ్ళు కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టేందుకు వాళ్ళ ఆలోచన విధానాలకు అనుగుణంగా సమూలంగా రాజ్యాంగాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి భారత రాజ్యాంగం వల్ల